నమస్తే. కాసేపటి క్రితమే జీవన్ రెడ్డి గారు అయితే మొత్తానికి రాజీనామా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేశారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ 43 సంవత్సరాల మీ రాజకీయ జీవితాన్ని వదిలేశారు కాంగ్రెస్ పార్టీ. అసలు మీ బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది అధిష్టానం? ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయిందని మీరు అంటుండ్రు. ఈమెను ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో నేనేం చెప్పాలి నాన్న? ఇప్పుడు ఈ బాధకంతటికి ఏదైతుందో ప్రభుత్వ అధినేత డిసిషన్ టేకర్ ఆయన ఏదైతుందో మరి ఆయన వాంటెడ్ టు గో బై హిజ్ ఓన్ డిసిషన్. హి డజంట్ వాంట్ టు రివ్యూ హిజ్ డిసిషన్. ఆయన నిర్ణయాన్ని ఏదైతే పునఃసమీక్షించుకోవటం ఆయనకి ఇష్టం లేనట్టున్నది. ఆయన నిర్ణయం పునఃసమీక్షించుకోవడం ఆయనకి ఇష్టం లేనట్టున్నది. మేము కోరిందల్లి ఏదైతుందో ఆయన నిర్ణయాన్ని ఏదైతే పునఃసమీక్షించుకోవడం అంటే రివర్ చేయమని కూడా అడగలేము మేము. Other side also try to do justice, we said. Other side also. They did not make any effort. రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్తున్నారు, తొక్కుకుంటే ఇక్కడ దాకా వచ్చినాను. ఎవరిని తొక్కుకుంటూ? సీనియర్లను తొక్కుకుంటా మీలాంటి ఇప్పుడు చెప్తే కదా మరి ఇప్పుడు బాధపడటం మేము కనబడుతున్నాం. ఆయన భాషలో కూడా మరి ఎవరిని తొక్కిండో కానీ మేమైతే తొక్కబడుతున్నాం. ఆయన భాషలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండో కానీ ఇక్కడ మేమైతే తొక్కబడుతున్నాం. ప్రజా జీవితంలో ఉండడానికి ఒక రాజకీయ క్షేత్రం అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. మీకు ధర్మపురి అరవింద్ గారు ఇదివరకే బహిరంగ సభలో చాలా క్లియర్ గా చెప్పారు, జీవన్ రెడ్డి గారు నా తండ్రి సమానులు, వారు బీజేపీ పార్టీలోకి వస్తా అని అంటే ఇంటికి పోయి కాళ్ళు మొక్కి మరీ ఆహ్వానిస్తా అని. సో ఎలా ఇప్పుడు అరవింద్ గారికి నాపై ఉండే గౌరవంతో అభిమానంతో ఆఫర్డ్ ఇట్స్ ట్రూ. సరే, నాకు వాస్తవంగా ఏదైతుందో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి, గౌరవం ఉన్నది. కానీ పొలిటికల్ గా ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలనేది నేను దృష్టి కేంద్రీకరించలేదు. మేము ఏదైతుందో ఈ రోజు రాజీనామా చేయటం అనేది ఒక స్టెప్ అయిపోయింది. కొంత సమయం తీసుకొని గ్రామాలు పర్యటించి ప్రజాభిప్రాయం, ప్రజలు ఏ రాజకీయ పార్టీ పట్ల ఏ విధమైన అభిప్రాయం ఉన్నది అవన్నీ గమనంలో తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది మీకు? అంటే కేసీఆర్ గారి నుంచి ఏ ఒక్క పిలుపు కూడా రాలేదు ఇంతవరకు? ఇప్పుడు చెప్తే కదా బాబు, ఎట్లయితే అరవింద్ గారు మాట్లాడిందో కోర్టుల ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిండు, కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా అట్లే మాట్లాడిండు. అంటే నాపై ఉండే గౌరవం అభిమానంతో ఏదైతుందో జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు మా పార్టీలోకి వస్తే నేను భుజాలపై ఎత్తుకొని మా పార్టీలోకి వెల్కమ్ చేస్తామని చెప్పారు. దట్ ఆఫర్ ఈస్ దేర్ ఫ్రమ్ ఆల్ సైడ్. డైరెక్ట్ కేసీఆర్ గారితో నాకు ఇంతవరకు సంప్రదింపులో మాట వచ్చట్లేదు. గ్రామ పర్యటనలు చేస్తా అంటారు, అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు ఇప్పుడు అసమ్మతి నేతలతోటి కొత్త పార్టీ పెట్టి, అంటే కాంగ్రెస్ లో ఉన్న అసమ్మతి నేతలతో మీలాంటి సీనియర్ నాయకులతో కలిసి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారు? కొత్త పార్టీ పెడతానా, ఉన్న పార్టీతో కలుస్తానా, సమయం సందర్భం చూద్దాం. అంటే ఇప్పుడు మీ కోడలు చరిష్మా రెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోతుంది? గురించి లేదు బాబు, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎవరి గురించి ఆలోచన లేదు. నేనే ప్రత్యక్షంగా ఉన్నా. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎవరి గురించి ఆలోచన లేదు. I feel still I am fit. Okay. You feel I am not fit? Fit 100%. మరి ఇంకెందుకు? ప్రజలు కోరుకుంటున్నా, నేను అనుకుంటున్నా. నిన్నటి వరకు లేకుండే, ఎప్పుడైతే కాంట్రవర్సీస్ అరైజ్ అయినాయో జీవన్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేయాలి, సంజయ్ ఈ సంగతి చూడాలి, రేవంత్ రెడ్డి సంగతి చూడాలని కోరుకుంటున్నాడు కనబడుతున్నా. కంతపట్టి కొద్ది అంటే మీరు రాజీనామా చేస్తూ ఒకటైతే చెప్పారు, ఇకనైనా కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కన్నా న్యాయం చేయండి అని. సో ఇంత పాజిటివ్నెస్ ఎందుకంటారు? మంచిదే కదా, నేను పోయినా ఏదైతే పార్టీలో ఉన్న వాళ్ళకి న్యాయం కావాలంటున్నాను. మంచిదే కదా నా ఆలోచన. ఇప్పుడు నేనంటే పోతున్నా, కనీసం నా నిర్ణయంతో పార్టీ కొంత ఆలోచనకు వచ్చి పార్టీ నుండి సీనియర్లకు కార్యకర్తలు జాయిన్ చేసే ప్రయత్నం చేస్తే పార్టీ కొంత మార్పులు చేయడం జరగవచ్చు కదా. ఫైనల్ గా చెప్పండి, మీ అభిమానులకు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? శుభవార్త ఎప్పుడు వినబోతున్నారు?
ఏం శుభవార్త? మీరు రంగ ప్రవేశం మళ్ళీ ఇప్పుడు నేను రంగంలో ఉన్నా. ఒక వేదికని అయితే కోరుకుంటారు కదా మీ అభిమానులు. ఇదే వేదిక, నా రంగం- ప్రజావేదిక. ఇదే ప్రజావేదిక. ఇప్పుడు ఇది వేదిక కాదా? ఎట్లా బాబు నువ్వు ఎంత సీనియర్? ఇదే ప్రజావేదిక బాబు. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ది రేస్, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ది ఫీల్డ్. ఒక్కటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మెసేజ్ ఇవ్వండి. ఇంకేం మెసేజ్ ఇప్పుడు చెప్తే కదా, అదే కోట్ చేసుకో. ఆయన ఇంగ్లీష్ లో తెలియలేదు కానీ నువ్వు తెలుగు తెలిసిన అది కోట్ చేసుకో. థ్యాంక్ యూ సార్.